దాని జోలికి మరలా పోవటం లేదు. సో పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు అంటే తండ్రి చిత్తము చేసేవారు అనండి. మన ధ్యానములో నేర్చుకున్న వాక్యములను బట్టి మన పట్ల తండ్రి చిత్తం ఏమిటో గుర్తుపట్టారా? మనము పరిశుద్ధులవడం దేవుని చిత్తం, ఎల్లవేళలా దేవుని స్తుతించడం దేవుని చిత్తం, యుక్త ప్రవర్తన చేత మూర్ఖులకు మనుషుల నోర్లు మోయించడం దేవుని చిత్తం. ఇలాగూ మన పట్ల దేవుని చిత్తం ఏమిటో తండ్రి చిత్తం కదా. అయితే ఇదే మత్తయి సువార్తలో తండ్రి చిత్తమునకు సంబంధించి కొన్ని మాటలు నేను మీ దృష్టికి తేవాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్య ప్రవేశానికి సంబంధించి అర్హతలుగా మీరు వీటిని తీసుకోవచ్చు.